ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. భాను ఇట్రా. ఏంటే? భాను, నీలిమ వైశాలి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే నేను విన్నాను. ఏంటి? అవును భాను, ఎన్ని రోజులు ఇక్కడ విషయాలు నీలిమకి ఎలా తెలుస్తున్నాయా అనుకున్నాం కదా. వైశాలియే నీలిమకు చెప్తుంది. ఇప్పుడు కూడా కార్తిక్ నీకోసం చీర కొన్నాడు అని చెప్పింది. దాన్ని నీలిమ కాల్చేయమని చెప్పినట్టుంది. దానికి వైశాలి 10,000 అడుగుతుంది. ఇస్తానని చెప్పినట్టుంది. అయితే సరే, చీరని కాల్చి బూడిద చేస్తాను అని చెప్పింది. నేను బట్టలు కొనుక్కుంటాను 5,000 ఇవ్వమంటే నువ్వు లేవన్నావు. ఇప్పుడు నేను ఈ చీర కాల్చేస్తే నాకు 10,000 వస్తుంది. పద చూద్దాం. అయ్యయ్యో, చీర కాలిపోతుంది. ఏమైంది? అయ్యో, చీర కాలిందా? సారీ బాను, పెద్దమ్మ ఫోటోకున్న దండ జారిపోతుంటే సర్దుదామనుకున్నాను. ఈ లోపు చీర కింద పడిపోయింది. దీపం జారి చీర మీద పడిపోయింది. నీ తప్పేం లేదు కదా? ఒట్టు బాను, పొరపాటున చెయ్యి తగిలి ఇలా జరిగింది. చూసుకోవాలి కదా తల్లి. అంత అజాగ్రత్త అయితే ఎలా? పాపం కార్తీక్ భాను కోసం ఎంతో ప్రేమగా కొన్నాడు ఆ చీర. భాను ఎంత బాధపడుతుందో కార్తీక్ కూడా బాధపడతాడు. పోనీలేండి మావయ్య, తన తప్పు లేదు అంటుంది కదా. బాను, ఆ చీరను వదిలేసి నేను ఇంకో చీర తీసుకొస్తాను. వద్దండి. గుడ్ మార్నింగ్ పార్దు. రాగానే రమ్మని చెప్పారంట. లోపలికొచ్చే ముందు పర్మిషన్ అడగాలని కామన్ సెన్స్ లేదా? సారీ పార్దు, ఏదో ఫ్రెండ్లీగా. నేనేం నిన్ను కూర్చోమని చెప్పలేదే. నేను జాబ్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను వరుణ్. అదేంటి ఇంత సడన్గా? కారణాలు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ తెలుసుకునే హక్కు నాకుంది సార్. ఇది నా లైఫ్. మీరు ఇంత సడన్గా తీసేస్తే నా పరిస్థితి ఏంటి? కంపెనీ బైలో ప్రకారం 1 మంత్ శాలరీతో కానీ 1 మంత్ నోటీస్తో కానీ తీసేయచ్చు. ఆ అగ్రిమెంట్ మీద నువ్వు ఆల్రెడీ సైన్ చేసావు. అందుకే నీకు నోటీస్ ఇస్తున్నాను. ఇక రీజన్ అంటావా? నువ్వు నీ జాబ్ మానేసి అదర్ యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తున్నావు. అది చాందినికి నచ్చలేదు. అందుకే చాందిని ఈ డెసిషన్ తీసుకుంది. నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నేను మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్లీగా ఉంటానని. అప్పుడు మీరు కూడా ఒప్పుకున్నారు. కాబట్టే నేను చనువు తీసుకున్నాను. అది మీకు నచ్చలేదు అంటే నాకు ఇంకో అవకాశం ఇవ్వండి, మార్చుకుంటాను. అంతేకాని డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. ప్లీజ్. ఒకసారి తప్పు చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వడం అంటే రెండోసారి తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టు. అది నాకు చాందినికి ఇష్టం లేదు. నేనేం తప్పు చేయలేదు సార్. నాకు ఉద్యోగం ఇచ్చినా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నావనుకున్నాను. నా పరిధి దాటి పనిచేశానని మీరు అంటున్నారు. నా పరిధి కన్నా ఎక్కువ పనిచేశానని నేను అంటున్నాను. అందుకే ఇంకొక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. కావాలంటే చాందినితో నేను మాట్లాడతాను. ఫ్రెండ్లీగా ఉండడం మేము ఒప్పుకుంటాం, కానీ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయితే ఎవరిని కేర్ చేయం. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నిన్నేం అనుమానించడం లేదు వరుణ్. నీ బిహేవియర్ మాకు నచ్చలేదని చెప్తున్నావు. ఎనీవే, నువ్వు ఇంకో జాబ్ ట్రై చేసుకోవచ్చు. ఇక వెళ్ళిపో.
భాను శారీ తీసుకో. నన్ను క్షమించండి. మీరు నాకు చీర ఇచ్చిన వెంటనే తీసుకుని ఉంటే ఇలా జరుగుండేది కాదు. జరిగిందేంటో తెలిసాక దాన్ని వదిలేయడం కరెక్ట్ కాదు. వైశాలి ఇలా చేయబోతోంది అని నేను చెప్పేలోపే అది చేసేసింది. అప్పుడే నేను దాన్ని నిలదీస్తుంటే నువ్వు నన్ను ఎందుకు ఆపావు? ఆపకుండా వైశాలి నీలిమ కోసం పనిచేస్తుందని అందరి ముందు చెప్పమంటావా? నిజం అదే కదా భాను. మరి ఆ నిజాన్ని చెప్పడానికి భయం ఎందుకు? ఇది భయం కాదు. మరి ఇంకేంటి? నీలో ఈ మార్పుని నేను ఊహించలేకపోతున్నాను భాను. తప్పు చేశారు అని తెలిస్తే వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా మొహం మీద నిలదీసేదానివి. అలాంటిది వైశాలి చీరని కావాలని కాల్చిందని నీకు తెలిసినా ఏమీ తెలియనట్టు ఎందుకు ఇలా ఉంటున్నావు? నీది వైశాలి మీదున్న అభిమానమా, కార్తిక్ గారి మీదున్న వ్యతిరేకమా? ఆయనంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? ఆయన మౌనంగా ఎందుకున్నానో తెలుసా? వైశాలి నిజ స్వరూపం ఇది అని నాన్నకి తెలియకూడదని. ఎందుకు? నీకు తెలీదా రాము? వైశాలి నాకు బాబాయ్ కూతురు అయినా నాన్న ఎప్పుడు తనని అభేదంతో చూడలేదు. నన్ను తనని ఒకేలా పెంచారు. వైశాలి తప్పు చేయదని ఎంతో నమ్ముతారాయన. అలాంటిది వైశాలి ఈరోజు నీలిమకి తొత్తుగా మారిందంటే నాన్న తట్టుకోగలరా? నా జీవితాన్ని నాశనం చేయడానికి ఆ నీలిమతో చేయకలిపింది అంటే ఆయన భరించగలరా? కొడుకులు దూరం అయినందుకే నాన్న మానసికంగా కృంగిపోయారు. అమ్మ చనిపోయినా మమ్మల్ని చూసుకుని బతుకుతున్నారు. అలాంటిది ఆయనకి వైశాలి ఇది అని తెలిస్తే పరిస్థితి ఏంటో ఆలోచించావా? నేను ఆలోచించాను కాబట్టే మౌనంగా ఉండిపోయాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఇలా మౌనంగా ఉండిపోదామా? వైశాలిని అలా వదిలేద్దామా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కాలిపోయిన చీర గురించో కాల్చిన వైశాలి గురించో కాదు, నీలిమ గురించి. నీలిమ గురించా? అవును. ఎన్ని రోజులు మన్ను తిన్న పాములాగా సైలెంట్గానే ఉంది. మళ్ళీ ఇప్పుడే కదా పడగ విప్పి బుస కొడుతుందని ఇప్పుడు అర్థమైంది. అది ఆడే ఆటలో వైశాలిని ఒక పావుగా వాడుకుంటోంది. ఇక్కడ సంగతులన్నీ తెలుసుకుంటుంది అంటే ఏదో పెద్ద కుట్ర చేయాలని చూస్తుందని అర్థమవుతుంది కదా. ముందు అదేంటో మనం తెలుసుకోవాలి. నీలిమ బయటపడే రకమేనా? కాదని నాకు తెలుసు. నీలిమ మీద మనకు అనుమానం వచ్చిందని తెలిస్తే తను జాగ్రత్త పడుతుంది. తప్పంతా వైశాలిదే అన్నట్టు చూపిస్తుంది. ఇలాంటప్పుడే తెలివిగా నీలిమ ఎత్తులకి చెక్ పెట్టాలి. లేదంటే అది మళ్ళీ పెట్టబోయి చిచ్చిన ఆపడం ఎవరి తరం కాదు. వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం నేను ఆలోచిస్తాను. బాబాయ్. అమ్మా బాను, ఎలా ఉన్నారమ్మా? మేం బానే ఉన్నాం బాబాయ్. మీరెలా ఉన్నారు? అంతా బాగుందనుకునే లోపే చిన్న సమస్య వచ్చిందమ్మా. అందుకే నీకు ఫోన్ చేశాను. ఏంటి బాబాయ్ అది? మన ఊర్లో మైనింగ్ స్టార్ట్ అయిందంటే అది నీ వల్లే. ఈరోజు అందరం ఇంత తిండి తింటున్నామంటే నీ పుణ్యమేనమ్మా. ఇప్పుడు క్వార్టర్స్ కడితే గూడొస్తుందని అందరం ఎంతో ఆశపడ్డాం. కానీ ఇప్పుడు అది వీలు కాదంటున్నారు. నువ్వు మాట్లాడితే పనైపోతుందమ్మా. నీడలేని వారికి గూడొచ్చే ఏర్పాటు నువ్వే చేయి తల్లి. అత్తయ్య ఒకటి అనుకున్నారంటే ఎవరి మాట వినరు కదా బాబాయ్. కానీ మీ అందరి కోసం ఆయనతో ఒకసారి మాట్లాడి చూస్తాను. ఆయన చెప్తే వింటారేమో. నువ్వు తలుచుకుంటే అవుతుందన్న నమ్మకంతోనే చేశానమ్మా. నా ప్రయత్నం నేను చేస్తాను బాబాయ్. సాధ్యమైనంత వరకు మీ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటాను. అదే జరిగితే ఊరందరూ ఎప్పటికీ నీకు రుణపడి ఉంటామమ్మా. ఉంటానమ్మా. సరే బాబాయ్, ఉంటాను. వెల్, ఈ మంత్ మన టార్గెట్స్ మారాయి. అది 100% అచీవ్ అయ్యేలా అందరం వర్క్ చేయాలి. ఆయనతో మాట్లాడాలి కానీ ఎలా? నేను ఆఫీస్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇది ఊరి సమస్య కాబట్టి ఇప్పుడే మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. బాను, బాను, నువ్వు నాకు కాల్ చేసావా? మీతో ఒకసారి మాట్లాడాలి. రాగలరా? అలా అడుగుతావేంటి బాను? నువ్వు నాతో మాట్లాడతాను అనడమే
నాకు చాలా గొప్ప విషయం తెలుసా? నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నీ ఆఫీస్కి రావాలా, ఇంటికి రావాలా? మీ ఆఫీస్కి దగ్గరలో ఒక కాఫీ షాప్ ఉంది కదా, అక్కడికి రాగలరా? ఫంటాస్టిక్ భాను. అక్కడైతే మన ఇద్దరం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఇదిగో 2 minutesలో అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ, ఉంటాను. అమ్మా, నువ్వు మీటింగ్ కంటిన్యూ చేయి. భాను నాతో మాట్లాడాలంటుంది. నేను వెళ్ళాలి. ఏంటి కార్తీక్ ఇది? ఇది బిజినెస్ మీటింగ్, మర్చిపోయావా? అది నా లైఫ్. అమ్మా, నువ్వు అర్థం చేసుకోమ్మా ప్లీజ్. నేను వెళ్ళాలి. నా కోసం నాకు ఇష్టమైన కాఫీ షాప్లో వెయిట్ చేస్తున్నావంటే ఖచ్చితంగా నీ మనసులో ఉన్న ప్రేమని ఈ రోజు నాకు చెప్పడానికి రమ్మన్నావని అర్థమైంది. ఎప్పటి నుంచో నేను కోరుకుంటున్న ఈ రోజు వచ్చింది. దీన్ని మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు మాట్లాడాక నీకు అందమైన రోజ్ ఫ్లవర్ ఇచ్చి నా మనసులో మాట చెప్పాలి. హాయ్ బాను. హాయ్. నువ్వు పిలుస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఇలా పిలవాల్సి వస్తుందని నేను అనుకోలేదు. అసలు విషయం ఏంటంటే, ఇంకా నువ్వేం చెప్పకు బాను. నువ్విక్కడికి రమ్మన్నప్పుడే నాకు అర్థమైంది నీ మనసులో ఉన్న ప్రేమను నాతో పంచుకోవడానికని. ముందు నన్ను అసలు మాట్లాడిస్తారా? బాను, ఇన్ని రోజులు ఎప్పుడు మాట్లాడతావో అని ఎదురు చూశాను. కానీ ఈ రోజు ఏం మాట్లాడతావో నేనే ఊహించాను. నీ మనసేంటో నాకు తెలుసు బాను. నీకు నా మీద కోపం పోయింది. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకున్నావు. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చెప్తున్నాయి నాకేం చెప్పబోతున్నావు అని. అవునా? ఏం చెప్తున్నాయి? అయినా నా కళ్ళు చూసి అర్థం చేసుకునేంత మనసు మీకుందా? ఇదివరకు లేదంటే ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు లేదంటే మాత్రం అస్సలు ఒప్పుకోను. నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనబడుతుంది. అది నా మనసుకు తెలుస్తుంది. కానీ నీ మాటల్లో కోపం చూపిస్తున్నావు. అది నటన అని నీకు తెలుసు. మాటలు అబద్ధం చెప్పినా మనసులు అబద్ధం చెప్పవు బాను. అసలు ముందు నేనేం చెప్పబోతున్నానో అది వినండి. ఇట్స్ ఓకే బాను. ముందు కాఫీ తాగుదాం, తర్వాత 4 మాటలు మాట్లాడుకుందాం. చెప్పాను. ఓ, కాఫీ కూడా చెప్పేశావా? నువ్వు గ్రేట్ బాను. మేమిద్దరం ఉంటే నువ్వు ఒక్క కప్ తీసుకొచ్చావేంటి? నేను చెప్పింది నా కోసమే. మరి నాకు? మీకేం కావాలో మీరు చెప్పుకోండి. ఓ, నీ ఫ్రాంక్నెస్ ఇంకా పోలేదు. నాకు బ్లాక్ కాఫీ తీసుకురా. ఓకే సార్. భాను కార్తీక్కి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. ఎందుకు? ఏంటి నీలిమా? చీరని కాల్ చేసావా? కొంచెమే కాల్చాను నీలిమా. నేను నిన్ను ఇన్స్టాల్మెంట్లో కాల్చమనలేదు, ఒకేసారి కాల్చి బూడిద చేయమన్నాను. అందుకే నీకు 10,000 ఇచ్చాను. డబ్బంటే నీది కాబట్టి వెంటనే సెండ్ చేయగలిగాం. కానీ చీర భానుది కదా, కాలుస్తుంటే చూసేసింది. కవర్ చేయలేక చచ్చిపోయాననుకో. అయినా కట్టుకోవడానికి పనికి రాకుండా కాల్ చేశాను కదా. ఇంకోసారి ఇలా సగం సగం పనులు చేయకు. అలాగే. అది సరే కానీ భాను కార్తీక్ బయట కలుసుకుంటున్నారు. ఎక్కడ నీకు తెలుసా? ఇది కూడా నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు నీలిమా. ఏంటి చిరాగ్గా ఉన్నావు? ఏం లేదంటే వెళ్దామా? ఏంటి బాను, నువ్వు మాట్లాడాలన్నది దోసపాడులో క్వార్టర్స్ కట్టించడం గురించా? అవును. ఆ ఊర్లో మైనింగ్ స్టార్ట్ చేస్తూ 10 మందికి ఉపాధి కల్పించారు. అలాగే ఆ క్వార్టర్స్ కట్టిస్తే వాళ్ళకి నీడనిచ్చిన వాళ్ళం అవుతాం. 10 కాలాల పాటు మీ పేరు చెప్పుకుంటారు. అత్తయ్యతో మీరు మాట్లాడితే ఆవిడ తప్పకుండా వింటారని అందరం నమ్ముతున్నాము. సరే బాను, మంచి పనే కదా, మాట్లాడి చూస్తాను. సరే, మరి నేను వెళ్తాను. అంతేనా? ఇంకేంటి? అవునులే, కాఫీలు అయిపోయాయి, మాటలు అయిపోయాయి. సరే.
తన ప్రేమ గురించి చెప్తే నిన్ను ప్రేమగా తన జడలో పెడదాం అనుకున్నాను. అది జరగలేదు. ఇంక నువ్వు నీ ప్లేస్కి వెళ్ళిపో. పద వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా భాను. ఏంటమ్మా ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు? ఏం లేదు సార్. లేదమ్మా, ఏదో ఉంది. ఇన్ని రోజులు నేనెప్పుడు నిన్నెంత సంతోషంగా చూడలేదు. అందుకే అడిగాను. కొన్ని సంఘటనలు మనల్ని తాకుతాయి సార్. అప్పుడు ఆటోమేటిక్గా కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. అన్నట్టు ఇది రేపటి మీటింగ్లో డిస్కస్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఫైల్ సార్. మీరు ఒకసారి చూసి చేంజెస్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఏంటమ్మా, ఆఫీస్ వర్క్ ఆఫీసులోనే కాకుండా ఇంటి దగ్గర కూడా చేసుకుని వస్తున్నావా? బాధ్యత నాది అనుకున్నప్పుడు ఎక్కడైనా చేయాలి కదా సార్. ఒకరి వల్ల మనం ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. నీ సిన్సియారిటీ అందరికీ ఉంటే ఎంత బాగుంటుందమ్మా. సర్లే, ఈ ఫైల్ నేను చూసి పంపిస్తాను. అలాగే సార్. నేను మీతో నా ప్రేమని చెప్తానని ఆశతో వచ్చారు, కానీ చెప్పే పరిస్థితుల్లో నేను లేనండి. నా మనసంతా మీరే ఉన్నారు. ఈ మాట మీతో చెప్పాలని ఉన్నా ఆ మాట నా పెదవి దాటనివ్వలేదు. మీరు ఎంతో ప్రేమగా ఈ గులాబీని నాకు ఇవ్వాలనుకున్నారు. దీన్ని నా జల్లో చూడాలి అనుకున్నారు. మీకోసమే బ్రతికే నేను మీ ప్రేమని ఎలా కాదనుకుంటాను? నేను చూడలేదనుకుని ఈ గులాబీని మీరు దాచారు, కానీ మిమ్మల్ని నా మనసుతో ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. మే ఐ కమిన్ మేడం? స్వాతి రా, కూర్చో. థ్యాంక్ యూ మేడం. ఇది రేపటి ప్రోగ్రామ్స్ షెడ్యూల్ లిస్ట్ మేడం. ఇది ఈ రోజే ఎందుకు? రేపు మార్నింగ్ ఇవ్వు స్వాతి. రేపు నేను రావడం లేదు మేడం, లీవ్ పెట్టాను. రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి కదా, ఇంకో రోజు లీవ్ తీసుకోవచ్చు కదా. కానీ రేపు మంచి రోజు అని పెళ్లివారు రేపే వస్తానన్నారు మేడం. ఓ, రేపు నీ పెళ్లి చూపులా? బెస్ట్ ఆఫ్ లక్. అయితే తొందరలో మా అందరికీ పప్పన్నం పెడతావన్నమాట. అది ఇప్పుడే చెప్పలేను మేడం, ముందు వాళ్ళకి నేను నచ్చాలి కదా. అయినా కొన్నాళ్ళు ఆగాకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు వినడం లేదు. కళ్యాణ గడియ ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేరు స్వాతి. అయినా నిన్ను కాదనడానికి రీజన్స్ ఎందుకుంటాయి? నీకో రహస్యం చెప్పనా? ఇప్పుడు అబ్బాయిలు భయపడాలి అమ్మాయి ఎక్కడ కాదంటుందో అని, అంతేకాని నువ్వు కాదు. అయినా ఇంత సడన్ గా ఏంటి? ఆడపిల్లని కదా మేడం, అత్తారింటికి ఎప్పుడు పంపించాలా అని ఆలోచిస్తారు. కన్నవాళ్లుగా అది వాళ్ళ బాధ్యత. మెడలో 3 ముళ్ళు పడ్డాక ఎన్నో బాధ్యతలు మన మీద పడతాయి. ఎనీహౌ, రేపు నువ్వు వాళ్ళకి నచ్చాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. బాను, నీలిమ వైశాలి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే నేను విన్నాను. ఇప్పుడు కూడా కార్తిక్ నీకోసం చీర కొన్నాడు అని చెప్పింది. దాన్ని నీలిమ కాల్చేమని చెప్పినట్టుంది. దానికి వైశాలి 10,000 అడుగుతుంది. చాలా థ్యాంక్స్ స్వాతి. వైశాలి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న సందిగ్ధంలో ఉన్న నాకు ఓ పరిష్కారం చూపించావు. వైశాలిని ఏమని ప్రయోజనం లేదు. పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేయడమే పరిష్కారం. అమ్మమ్మా, భోజనం రెడీ అయినా? ఎన్నాళ్ళయిందో నువ్వు ఇంట్లో మధ్యాహ్నం భోంచేసి రోజు ఆ మాయిదార్ ఆఫీసులోనే తింటున్నావు. ఈ రోజైనా ప్రశాంతంగా భోంచి రా. అమ్మా, కార్తీక్ రానా భోంచేద్దాం. పర్లేదమ్మా. పర్వాలేదేంట్రా, ఏదో పరా ఇంట్లో చెప్పినట్టు చెప్తున్నావు. నువ్వు బానుని తీసుకురావడానికి వెళ్ళావు, అంతేగాని నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. రానన్న భోంచేద్దు గాని.
నేను అమ్మతో మాట్లాడి వెళ్ళాలని వచ్చాను. వెళ్ళిపోదాం అనుకుంటున్నావంటే మేము పరాయి వాళ్ళం అనుకుంటున్నావా కార్తీక్? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదమ్మా. నేను భానుతో కలిసి ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఆ రోజు తొందరలో వస్తుందని ఆశిస్తున్నాను. అంతేకాని నీకు దూరంగా ఉండాలనో నీకు దూరం అయిపోవాలనో నా మనసులో లేదమ్మా. అది కాదురా, అమ్మతో అన్నం తింటూ మాట్లాడొచ్చు కదా. వాణ్ణి బలవంతం చేయకమ్మమ్మా. చెప్పు, ఏం మాట్లాడాలి? దోసపాడులో క్వార్టర్స్ కట్టిద్దామని అనుకున్నాం కదమ్మా. ఆ పని వెంటనే మొదలు పెడితే బాగుంటుందేమో అని. ఇందుకేనా కార్తీక్ భాను నీకు ఫోన్ చేసింది? నువ్వేదో ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందన్నట్టు మీటింగ్ మధ్యలోంచి వెళ్ళిపోయావు. అయినా సరే నేను నిన్ను తప్పు పట్టంలే. నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యం అనుకున్నాను. కానీ నాకిప్పుడు ఒకటి అర్థమైందిరా. భాను నిన్ను భర్తగా ఎలాగూ గౌరవించటం లేదు, కానీ నిన్నొక పనివాడిగా చూస్తుందని మాత్రం నాకు క్లియర్గా అర్థం అవుతుంది. భాను గురించి తప్పుగా మాట్లాడకు. మరి ఇంకెలా మాట్లాడమంటావు? ఊరి వాళ్ళు భానుకి ఫోన్ చేశారు. భాను నిన్ను పనివాడిగా వాడుకుంటుంది. తను మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడాలి. నీతో చెప్పి రాయబారాలు పంపించడం ఎందుకు? భాను ఏం చెప్పినా సరే నువ్వు తలూపుతావని నీతో చెప్పి పంపించింది. ఆ ఊళ్ళో తన గొప్పని చాటుకోవడం కోసం ఇక్కడ మనతో ఆడుకుంటుంది. నీతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఇలా దొంగ నాటకాలు ఆడుతుందంటే భాను గురించి ఇలా కాక ఇంకెలా మాట్లాడమంటావు? చాలమ్మా. భాను గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? నా భాను ఎంత గొప్పదో నాకు తెలుసు. తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా ఒప్పుకోను. చివరికి నువ్వైనా సరే. ఇదేంటో తెలుసా? నీ అకౌంట్ తాలూకు మినీ స్టేట్మెంట్. నీ అకౌంట్లో 20,000 ఉన్నాయి. మొన్న డ్రెస్ కొనుక్కోవడానికి నాన్నని డబ్బులు అడిగిన దానివి నీ అకౌంట్లోకి 20,000 ఎలా వచ్చాయి? నువ్వు జాబ్ చేయడం లేదు. నీ అకౌంట్లోకి అంత డబ్బు ఎలా వచ్చింది? ఎవరు వేశారు? అదే ఇచ్చింది నీలిమా అని చెప్పు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.